మా అందరికీ నమస్కారం. అందరూ భోజనం చేశారా? భోజనాలైనా సంతోషం. తల్లి ఒకప్పుడు కంపెనీ ఉండేది, ఐడియా మీకు గుర్తుందా? ఎయిర్టెల్ లాగో కంపెనీ ఉండేది. దానికి ఒక మన యాడ్స్ ఉండేది. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంటారు. 2019లో నాకు ఒక ఐడియా వచ్చింది, మంగళగిరిలో పోటీ చేయాలని. నాకు పరిచయం లేని నియోజకవర్గం. వాస్తవంగా నేను ఇక్కడ పుట్టలేదు, ఇక్కడ పెరగలేదు. నాకు పరిచయం లేని నియోజకవర్గం. మా ఇల్లు మంగళగిరిలో ఉంది, అంతే నాకు తెలుసు. కరెక్ట్గా 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ నాకు టికెట్ ఇస్తాం జరిగింది. నేనేంటో మీకు అర్థం లేదు, మీ సమస్యలు ఏంటో నాకు అర్థం లేదు. ఎన్నికలు అయిపోయినాయి. 5300 ఓట్లతో ఓడిపోయా తల్లి 2019లో. ఓడిపోయిన రోజు బాధ కలిగింది, కానీ రెండో రోజు నుంచి ఆ కసి బాధ, ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. మంగళగిరి ప్రజలు సేవ చేయాలా, ప్రజల మనసు గెలుచుకోవాలా, మళ్ళీ మంగళగిరిలోనే భారీ మెజార్టీ గెలవాలని ఆనాడు నేను నిర్ణయించుకున్నాను. అమ్మ అందరూ ఒక్కసారి ఆలోచించండి. ప్రతిపక్షంలో ఉన్న 5 సంవత్సరాలు అహర్నిశలు మీకోసం కష్టపడ్డా. 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం చేశారు. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఎన్టీఆర్ సంజీవిని పేరుతో తాడేపల్లిలో ఒక క్లినిక్, మంగళగిరిలో ఒక క్లినిక్, దుగ్గిరాల విధంగా బస్సు పెట్టారు. ఇంట్లో పెళ్లి జరిగితే బట్టలు పెట్టాం. గ్రామాల్లో తాగునీటి సమస్య వస్తే ఉచితంగా ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలాం. పిల్లలు బాగా చదువుకున్నారు, ఉద్యోగాలు కావాలంటే స్కిల్ డెవలప్మెంట్ చేసి ఉద్యోగాలు కల్పించాం. యువకులందరూ నా దగ్గరికి వచ్చి నేను క్రికెట్ ఆడాలనుకున్నా, ఏదో చేయండి అన్నా అంటే సొంత నిధులతో మంగళగిరి ప్రీమియర్ లీగ్, అంటే ఐపీఎల్తో పోటీ పడే విధంగా మంగళగిరి ప్రీమియర్ లీగ్ కూడా ఏర్పాటు చేశాం. ఇంకా గ్రామాలకు వస్తే గత ప్రభుత్వం వర్షాకాలంలో పట్టించుకోకపోతే గ్రావెల్ కావాలన్నా, డస్ట్ కావాలన్నా రోడ్డు పైన ఆనాడు వేస్తాం జరిగింది. ఇట్లా 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం చేశాం. కరెక్ట్గా 2024 ఎన్నికల్లో మీ దగ్గరికి వచ్చా. ప్రచారం కన్నా రచ్చబండ కార్యక్రమం పెట్టుకున్నాం. నేను చేసిన కార్యక్రమాలన్నీ మీకు చెప్పా. మీరు ఎదుర్కొన్న సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా. దాంట్లో ప్రధానమైన సమస్య, దశాబ్దాలుగా మీరు నివసిస్తున్న ప్రాంతాల్లోనే మాకు ఇంటి పట్టాలు ఇవ్వండి అని మీరు పదే నన్ను అడుగుతాం జరిగింది. అందరూ ఒకటి చెప్పారు, మాకు ఎక్కడో పట్టాలు కాదు, మేము ఎక్కడున్నా అక్కడ ఇవ్వండి. ఎందుకంటే మా బంధువులు, మిత్రులు, మేము పనికి వెళ్ళేదాన్ని కూడా ఇక్కడి నుంచే సులభంగా ఉంటుంది. మీరు ఎక్కడో ఇస్తే అక్కడి నుంచి మేము వెళ్ళేది ఎప్పుడు, ఇల్లు కట్టుకునేది ఎప్పుడు. అందరికీ నమస్కారం. అందరూ భోజనం చేశారా? భోజనాలైనా సంతోషం. తల్లి ఒకప్పుడు కంపెనీ ఉండేది, ఐడియా మీకు గుర్తుందా? ఎయిర్టెల్ లాగో కంపెనీ ఉండేది. దానికి ఒక మన యాడ్స్ ఉండేది. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంటారు. 2019లో నాకు ఒక ఐడియా వచ్చింది, మంగళగిరిలో పోటీ చేయాలని. నాకు పరిచయం లేని నియోజకవర్గం. వాస్తవంగా నేను ఇక్కడ పుట్టలేదు, ఇక్కడ పెరగలేదు. నాకు పరిచయం లేని నియోజకవర్గం. మా ఇల్లు మంగళగిరిలో ఉంది, అంతే నాకు తెలుసు. కరెక్ట్గా 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ నాకు టికెట్ ఇస్తాం జరిగింది. నేనేంటో మీకు అర్థం లేదు, మీ సమస్యలు ఏంటో నాకు అర్థం లేదు. ఎన్నికలు అయిపోయినాయి. 5300 ఓట్లతో ఓడిపోయా తల్లి 2019లో. ఓడిపోయిన రోజు బాధ కలిగింది, కానీ రెండో రోజు నుంచి ఆ కసి బాధ, ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. మంగళగిరి ప్రజలు సేవ చేయాలా, ప్రజల మనసు గెలుచుకోవాలా, మళ్ళీ మంగళగిరిలోనే భారీ మెజార్టీ గెలవాలని ఆనాడు నేను నిర్ణయించుకున్నాను. అమ్మ అందరూ ఒక్కసారి ఆలోచించండి. ప్రతిపక్షంలో ఉన్న 5 సంవత్సరాలు అహర్నిశలు మీకోసం కష్టపడ్డా. 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం చేశారు. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఎన్టీఆర్ సంజీవిని పేరుతో తాడేపల్లిలో ఒక క్లినిక్, మంగళగిరిలో ఒక క్లినిక్, దుగ్గిరాల విధంగా బస్సు పెట్టారు. ఇంట్లో పెళ్లి జరిగితే బట్టలు పెట్టాం.
గ్రామాల్లో తాగునీటి సమస్య వస్తే ఉచితంగా ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలాం. పిల్లలు బాగా చదువుకున్నారు, ఉద్యోగాలు కావాలంటే స్కిల్ డెవలప్మెంట్ చేసి ఉద్యోగాలు కల్పించాం. యువకులందరూ నా దగ్గరికి వచ్చి నేను క్రికెట్ ఆడాలనుకున్నా ఏదో చేయండి అన్నా అంటే సొంత నిధులతో మంగళగిరి ప్రీమియర్ లీగ్ అంటే ఐపీఎల్తో పోటీ పడే విధంగా మంగళగిరి ప్రీమియర్ లీగ్ కూడా ఏర్పాటు చేశాం. ఇంకా గ్రామాలకు వస్తే గత ప్రభుత్వం వర్షాకాలంలో పట్టించుకోకపోతే గ్రావెల్ కావాలన్నా డస్ట్ కావాలన్నా రోడ్డు పైన ఆనాడు వస్తాం జరిగింది. ఇట్లా 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం చేశాం. కరెక్ట్ గా 2024 ఎన్నికల్లో మీ దగ్గరికి వచ్చా. ప్రచారం కన్నా రచ్చబండ కార్యక్రమం పెట్టుకున్నాం. నేను చేసిన కార్యక్రమాలన్నీ మీకు చెప్పా. మీరు ఎదుర్కొన్న సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా. దాంట్లో ప్రధానమైన సమస్య దశాబ్దాలుగా మీరు నివసిస్తున్న ప్రాంతాల్లోనే మాకు ఇంటి పట్టాలు ఇవ్వండి అని మీరు పదే నన్ను అడుగుతాం జరిగింది. అందరూ ఒకటి చెప్పారు, మాకు ఎక్కడో పట్టాలు కాదు, మేము ఎక్కడున్నా అక్కడిని ఇవ్వండి. ఎందుకంటే మా బంధువులు మిత్రులు మేము పనికి వెళ్ళేదాన్ని కూడా ఇక్కడి నుంచే సులభంగా ఉంటుంది. మీరు ఎక్కడో ఇస్తే అక్కడి నుంచి మేము వెళ్ళేది ఎప్పుడు, ఇల్లు కట్టుకునేది. మంగళగిరి ప్రీమియర్ లీగ్ అంటే ఐపీఎల్తో పోటీ పడే విధంగా మంగళగిరి ప్రీమియర్ లీగ్ కూడా ఏర్పాటు చేశాం. ఇంకా గ్రామాలకు వస్తే గత ప్రభుత్వం వర్షాకాలంలో పట్టించుకోకపోతే గ్రావెల్ కావాలన్నా డస్ట్ కావాలన్నా రోడ్డు పైన ఆనాడు వస్తాం జరిగింది. ఇట్లా 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం చేశాం. కరెక్ట్ గా 2024 ఎన్నికల్లో మీ దగ్గరికి వచ్చా. ప్రచారం కన్నా రచ్చబండ కార్యక్రమం పెట్టుకున్నాం. నేను చేసిన కార్యక్రమాలన్నీ మీకు చెప్పా. మీరు ఎదుర్కొన్న సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా. దాంట్లో ప్రధానమైన సమస్య దశాబ్దాలుగా మీరు నివసిస్తున్న ప్రాంతాల్లోనే మాకు ఇంటి పట్టాలు ఇవ్వండి అని మీరు పదే నన్ను అడుగుతాం జరిగింది. అందరూ ఒకటి చెప్పారు, మాకు ఎక్కడో పట్టాలు కాదు, మేము ఎక్కడున్నా అక్కడిని ఇవ్వండి. ఎందుకంటే మా బంధువులు మిత్రులు మేము పనికి వెళ్ళేదాన్ని కూడా ఇక్కడి నుంచే సులభంగా ఉంటుంది. మీరు ఎక్కడో ఇస్తే అక్కడి నుంచి మేము వెళ్ళేది ఎప్పుడు, ఇల్లు కట్టుకునేది ఎప్పుడు.